చదవండి, నోట్ చేసుకోండి. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును. తమ్ముడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలా మాట్లాడతాడు అనే ఆశ చాలా మందికి ఉండదు తెలుసుకోవాలని. తెలుసుకుంటే ఇక నుంచి నువ్వు దేవుని స్వరం అన్ని వైపుల నుంచి వినటం, కనిపెట్టడం మొదలు పెడతావు. ఇది పక్కా నువ్వు చేయగలిగావంటే ఇక వాడు ఎన్ని రకాల కుయుక్తులు పొందినా నిన్ను గదిలించడం వాడి వల్ల కాదు. ఒక పక్క వాడు తీసుకొచ్చే వాడు చేస్తుంటే మరో పక్క దైవ స్వరం నీకు వినబడతా ఉంటది. ఆ అలవాటు నీకుంది గనక నువ్వు క్షేమంగా కాపాడబడతావు. అందుకు చెప్తున్నాను. వద్దులే వద్దులే వద్దులే, అవసరం లేదు, పాయింట్ వినండి అంటే సార్. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున మనుషులు కనిపెట్టరంట దేవుడు పలికేది. అంటే దేవుడు మాట్లాడుతానే ఉన్నాడు, కానీ మనుషులు పట్టించుకోరు. పట్టించుకున్నాడు ధన్యుడు. మనుషులు అది కనిపెట్టరు. ఎప్పుడమ్మా మాట్లాడతాడు? మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో. అదిగో, కలలో రాత్రి కలిగే స్వప్నములలో దేవుడు మాట్లాడతాడనే మాట యోబు గ్రంథంలో స్పష్టంగా ఉంది. హల్లెలూయా. దీనికి నిరూపణ పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో. యోసేపుకు వాళ్ళు టైటిల్ ఇచ్చేశారు అన్నోళ్ళు, ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడని. యోసేపుకు టైటిల్ ఇచ్చేశారు, ఏంటో తెలుసా? కలలు గనేవాడు అని. తడోకి వెళ్తాడు, అన్నయ్య రాత్రి కళ్ళొచ్చింది అన్నయ్య అంటాడు. ఏంటో చెప్పురత్తమ్మయ్య అంటారు వాళ్ళు. అప్పుడు నాకే మన చేలో పనులు ఉంటాయే, పనులు ఏం చేస్తుంటారు కదా. కానీ యోసేపుకు వచ్చిన ఆ స్వప్న దర్శనం జరిగిందా లేదా? పక్కా. అది పాత నిబంధన యోసేపు స్టోరీ. క్రొత్త నిబంధనలో కూడా యోసేపుకు కలలో దేవుడు మాట్లాడాడు. స్వప్నములో దేవుడు యోసేపును హెచ్చరిస్తాడు. ఎందుకంటే యోసేపు మరియను ప్రదానం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతిగా ఉంటది.